was nice. ఓకే హైలైట్స్ ఏంటి మూవీలో? Highlight is Sai Pallavi and Naga Chaitanya's chemistry. It was awesome. ఓకే అంటే సాయి పల్లవి డామినేట్ చేశారు అంటే నాగచైతన్య గారు సాయి పల్లవి డామినేట్ చేశారు. Sai Pallavi was dominating. ఓకే Absolutely. Music ఎలా ఉందండి? Music was really energetic as usual. South music is awesome. ఓకే యు ఆర్ ఫ్రమ్ I'm from Karnataka, Gulbarga. కర్ణాటక మేడం మూవీ చూసి ఏడ్చారా మేడం మీరు? Yeah, I really enjoyed it. ఏడ్చారా మూవీ యు ఆర్ క్రైయింగ్ మేడం ఆఫ్టర్ మూవీ? I couldn't because Telugu समझ नहीं आती, but I really enjoyed it. Overall, it was a मूवी good में movie. आपने रोया क्या? इमोशनल सीन्स हाँ, थोड़ा रोना आ रहा था. It was नागा चैतन्य का एक्टिंग कैसे है? बहुत अच्छा है, लेकिन साई पल्लवी का और भी अच्छा है. डोमिनेट किया? हाँ, डोमिनेट किया. फाइट सीन्स क्या? फाइट सीन्स है ना? मूवी लागा बोल के बोल रहे अच्छी है. సో నాగ చైతన్య గారి గెటప్ కానీ లుక్ కానీ డైలాగ్ డెలివరీ కానీ ఆ శ్రీకాకుళం స్లాంగ్ కానీ చాలా బాగున్నాయి. డైలాగ్స్ అయితే చాలా చాలా పేలుతాయి అనమాట. ఇండియా పాకిస్తాన్ మధ్య ఉన్న ఆ సీన్స్ కానీ ఆ డైలాగ్స్ కానీ చాలా బాగున్నాయి. నాగ చైతన్య గారి పెర్ఫార్మెన్స్ అయితే ఎమోషనల్ సీన్లో ఉంటుందన్న లాస్ట్లో క్లైమాక్స్. సో చాలా అంటే చాలా బాగుంది. అందరు థియేటర్కి వచ్చి చూడండి. ఒక మంచి సినిమా. ఇది 100 కోట్ల సినిమా కాదు, 200 కోట్ల సినిమా. డిఎస్పి గారి మ్యూజిక్ అయితే చాలా చాలా బాగుంది. సాంగ్స్ బాగున్నాయి, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, అలాగే నాగ చైతన్య సాయి పల్లవి వేసే డ్యాన్స్ అయితే చాలా చాలా బాగుంది. అందరు థియేటర్కి వచ్చి చూడండి. ఒక మంచి బ్లాక్ బాస్టర్ మూవీ నాగ చైతన్యకి. చూశాను, అమ్మయ్య ఇన్నాళ్ళకు ఒక మంచి సినిమా చూశానన్న సాటిస్ఫాక్షన్ వచ్చింది. సినిమా తోపు, సినిమా గిరాకు ఇవేం చెప్పా నేను. సినిమా బాగుందన్న, హ్యాపీగా హాయిగా వెళ్ళి చూడండి, ఎంజాయ్ చేయండి అంతే. అంత మంచి లవ్ స్టోరీ ఉంది, దేశభక్తి ఉంది, అలానే చేపలు పట్టే వాళ్ళ కష్టాలు ఉన్నాయి. అందరూ తింటారు, అందరూ సీ ఫుడ్ ఎంజాయ్ చేస్తారు. ఆ సీ ఫుడ్ మన దాకా ఎలా వస్తుంది, అసలు ఆ సీ ఫుడ్ పట్టడానికి వాళ్ళ కష్టాలు ఏంటి, ఒక్కసారి సముద్రంలోకి వెళ్తే వాళ్ళు ఎన్ని అనుభవించాలి, అవన్నీ చందు మొండేటి గారు చాలా బాగా చూపెట్టారు. చాలా రియలిస్టిక్గా ఉన్నాయి సీన్స్ కూడా. అటు సముద్రంలో వాళ్ళు తుఫాన్లో చిక్కుకోవడం కానీ, అక్కడ వచ్చే ఫైట్ సీక్వెన్సెస్ కానీ, లేకపోతే వాళ్ళు పాకిస్తాన్ తెలియకుండా బార్డర్ దాటేసాక పాకిస్తాన్ వాళ్ళు తీసుకెళ్ళాక జైల్లో పెట్టాక అక్కడ వచ్చే సీన్స్ కానీ చాలా రియలిస్టిక్గా తీశారు. మన వాళ్ళు అనుభవించిన కష్టాన్ని కళ్ళకు కట్టినట్టు చూపెట్టారు. అక్కడ పెట్టిన బీజిఎం డిఎస్పి గారు చాలా బాగుండింది. హ్యాట్స్ ఆఫ్. ఎందుకంటే పెద్ద పెద్ద ఎలివేషన్ ఉన్న సినిమాలకి ఎవరైనా కొట్టేస్తారు, అనుకోడు ఎవరైనా కొడతారు. ఇలాంటి సినిమాకి బీజిఎం పడ్డం అనేది చాలా కష్టం. అది డిఎస్పి గారు మళ్ళీ 100% ప్రూవ్ చేశారు ఓజీ అని చెప్పి. సో మూవీ మాత్రం చాలా మంచి ఫీల్ గుడ్ మూవీ. సాయి పల్లవి గారు క్లియర్ డామినెన్స్ ఆన్ స్క్రీన్ మీద. ఆవిడ ఇలాంటి క్యారెక్టర్స్ ఉన్న సినిమా ఎలా చూస్ చేసుకుంటారో తెలియదు, ఆవిడని ఎత్తుకుంటూ వస్తుందేమో. సో మళ్ళీ అలానే ప్రూవ్ చేశారు. క్యారెక్టర్కి ఇంపార్టెన్స్ ఉన్న స్టోరీ చూస్ చేసుకుంటారు అని చెప్పి త్రూ అవుట్ ఇంపార్టెన్స్ ఉంటుంది ఆవిడ క్యారెక్టర్కి. అలానే ఇంకా ఏం చెప్పచ్చు, స్క్రీన్ ప్లే గురించి ఎందుకు మాట్లాడాలి స్పెసిఫిక్గా అంటే, ఇలాంటి లవ్ స్టోరీలో పేట్రియాటిజం కలిసినప్పుడు మూవీ సైడ్ ట్రాక్ అవ్వచ్చు. కానీ అటు లవ్ స్టోరీని, ఇటు ప్రొఫెషన్ని, అంటే వాళ్ళ పనితనాన్ని, ఇటు పేట్రియాటిజాన్ని సైమల్టేనియస్గా కళ్ళకు కట్టినట్టు చూపించారు. రియల్ ఇన్సిడెంట్స్కి దగ్గరగా మ్యాచ్ అయ్యేలాగా, రియలిస్టిక్గా ఉండేలా. సో చందు మొండేటి గారు నా చైతన్య గారు చందు మొండేటి గారికి ఇద్దరికి ఒకరు పెద్ద ప్లస్. ఇద్దరు వర్కింగ్ స్టైల్ ఒకరికొకరికి తెలుసు. వాళ్ళ కెమిస్ట్రీ చాలా బాగుంటుంది. అసలు సాయి పల్లవి నాగ చైతన్య గారి కంటే అంత బాగా తీసుకుంటారు ఒకరికొకరు. అలానే ఇంకో 10 సినిమాలు తీయచ్చు వాళ్ళిద్దరు. సినిమా మాత్రం హాయిగా చాలా బాగుంది. రివ్యూలు చూడకుండా, ఏం చెప్తున్నారు ఏమంటున్నారు చూడకుండా, ల్యాగ్ ఉందా అన్న, ఇలాంటి స్టోరీలకి స్లో నరేషన్. ఆబ్వియస్లీ అన్న, మీకు పెద్ద పెద్ద ఎలివేషన్ సీన్స్ లేనప్పుడు ఫాస్ట్ ట్రాక్ నరేషన్ ఎలా ఉంటుంది చెప్పండి. అంత కమర్షియల్ సినిమా కానప్పుడు మీకు స్లో నరేషన్ అనేది కామన్. అది ల్యాగ్ అని చెప్పకూడదు, మూవీతో పాటు ఫ్లోలో వెళ్ళిపోవాలి అంతే. మన బేసిక్గా మన ఆడియన్స్ మలయాళం సినిమాలు చూస్తే మలయాళం సినిమా స్లో అదే నాకు అర్థం కాదు. మలయాళం సినిమాలు చూస్తారు, వాళ్ళ ఇండస్ట్రీ తోపు తురుము ఇలాంటి సినిమాలు తీయరు అంటారు. అది ఎంత స్లో ఉన్నా, నిద్ర వచ్చినా, పడుకున్నా పట్టించుకోరు. సినిమా మాత్రం ఇదిరా సినిమా అంటారు. ఇలాంటి సినిమాలు మాత్రం స్లో అంటారు, ల్యాగ్ అంటారు. ఇదే అర్థం కాదు నాకు. ఈ ఇన్స్టా బ్యాచ్ మొత్తం ఇంతే, అంతే. ఇన్స్టా బ్యాచ్ అనే అంటాను నేను.